హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన లైఫ్ డైరీస్. ఈరోజు మేము కాళీ మందిర్ వెళ్తున్నాము. నియర్ బై సన్సిటీ దగ్గర ఉంది ఈ కాళీ మందిర్. ఆ కాళీ మందిర్కి వెళ్తున్నాము. ఈ కాళీ మందిర్ని ఆరమైసమ్మ అని కూడా అంటారనమాట. ఈ కాళీ మందిర్ వచ్చేసి నియర్ గండిపేట్ దగ్గర ఉంటుంది. బంగ్లగూడ జాగిర్ అని కూడా అంటారనమాట. ఇక్కడ నియర్ గండిపేట్ ఓవరార్ దగ్గర ఉంటుంది. అండ్ కాలేజ్ ఉంటుంది. కాలేజ్ పక్కనే కాళీ మందిర్ అనేది ఉంటుందన్నమాట. ఈ కాళీ మందిర్ ఓన్లీ ట్యూస్డే, ఫ్రైడే, సండే అనేవి బోనాలు అన్నీ అమ్మవారికి సమర్పిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా ప్లేస్ అనేది పార్కింగ్కి ఇచ్చారు. అండ్ వీళ్ళు ఇక్కడ చాలా కంపార్ట్మెంట్స్ లాగా కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మనం ఏదైనా పార్టీస్ జరుపుకోవాలనుకున్నా, లేదా అమ్మవారికి ఏదైనా బోనము లేదంటే ఏదైనా జాతరలాగా చేసినప్పుడు ఆ కంపార్ట్మెంట్స్ తీసుకొని అక్కడ మనము అమ్మవారికి బోనం ఎక్కించి పార్టీస్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అవుట్ సైడ్ ద టెంపుల్ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ బర్త్డే పార్టీస్, స్మాల్ చిన్న గెట్ టుగెదర్ ఈవెంట్స్ అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ సండే ఇక్కడ వచ్చే భక్తులు అలానే చేస్తారనమాట. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలము. అండ్ ఇక్కడ చూసారా అందరూ ముడుపులు ఎలా సమర్పించుకున్నారో అమ్మవారికి. సో ఇట్లా చెట్లకి ఈ ముడుపులు అనేది కట్టి అక్కడ వ్యూ అనేది చాలా అందంగా మార్చారు ఈ టెంపుల్ వాళ్ళు. అండ్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. లోపలికి వెళ్తే గుడి చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ టెంపుల్కి బస్సులో రావాలనుకున్న వాళ్ళు మైదీపట్నంలో దిగి బంగ్లగూడ బస్ ఎక్కినట్టయితే గుడి దగ్గరనే డ్రాప్ ఉంటుందన్నమాట. డ్రాప్ చేస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు నైట్ 8 PM వరకు ఉంటుందన్నమాట. సో ఇవి ట్యూస్డే, ఫ్రైడే, సండే మాత్రము. అండ్ రిమైనింగ్ డేస్ మార్నింగ్ 5 AM టు 12 PM అండ్ ఈవినింగ్ 4 to 6 PM వరకు గుడి అనేది ఓపెన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. అండ్ దర్శనం అయితే మాకు బాగా జరిగింది అమ్మవారిది. అమ్మవారు మనం కోరిన కోరికలని తీర్చుతుందన్నమాట ఇక్కడ అమ్మవారు. సో అందుకే అందరూ బోనాలు, ప్రసాదాలు అన్నీ సమర్పిస్తారు అమ్మవారికి. సో అమ్మవారి బ్యాక్ సైడ్ వచ్చేసి శివాలయము అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అండ్ ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నియర్ బై ప్లేస్ అనమాట. సో డూ వాచ్ ఇట్. అండ్ ఖచ్చితంగా అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి, ఆమె బ్లెస్సింగ్స్ తీసుకోండి మీరు కూడా. అండ్ కార్లో వచ్చేవాళ్ళు అత్తాపూర్ నుంచి రావచ్చు అండ్ ఓవరాల్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ గుడిలో ఎక్కువ బోనాల టైంలో ఎక్కువ జనాలు అనేది ఉంటారు. అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది అనమాట టెంపుల్. సో మేమైతే ట్యూస్డే వెళ్ళాం కాబట్టి అంత రష్ ఏం లేదు. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.